అందరికీ నమస్కారం. నేను మీ జోగి బ్రో. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ జోగి జగదీష్ యూట్యూబ్ ఛానల్. మరి ఈరోజు ఇంత చక్కగా పూలు పూయడానికి నేను ఏంటి వేస్తున్నాను, ఏంటి అనేది ఆ సీక్రెట్ మీకు ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ షేర్, ప్లీజ్ లైక్. ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి. లైక్ చేయండి బంగారు తల్లులారా. మరి ఇంత చక్కగా పూలు పూయాలంటే మనం ఏమి డబ్బులు ఖర్చు పెట్టనక్కర్లేదు, రూపాయి డబ్బులు కూడా ఖర్చు పెట్టనక్కర్లేదు. ఎందుకు మనం అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవటం చెప్పండి. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చక్కగా గార్డెనింగ్ చేసుకోవచ్చు. హ్యాపీగా మంచిగా పెద్ద పెద్ద సైజు ఫ్లవర్స్ వచ్చే విధంగా చూసుకోవచ్చు. చూసారా, ఇది గోరింట చెట్టు. ఈ చెట్టు ఎంత రెడ్గా పండుతుందంటే గోరింటాకు అంత రెడ్గా ఉంటుందండి. చాలా చక్కగా మంచి కలర్ వస్తుంది అన్నమాట. ఏమి వేయనక్కర్లేదు, చక్కగా వస్తాయి. ఫ్లవర్స్ అన్నీ చక్కగా విచ్చుకుంటున్నాయి. అలాగే నేను వేసే ఫెర్టిలైజర్స్ కూడా అలాగే ఉంటాయి. హెల్తీగా చెట్లు పెరుగుతున్నాయి. ఆ ఫెర్టిలైజర్, లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏంటనే చెబుతున్నాను. ఇది ఆల్ మిక్స్డ్ వెజిటేబుల్ కిచెన్ లిక్విడ్ అండి. వేస్ట్ మెటీరియల్ అంతాను, లేయర్స్, అలాగే రకరకాల తొక్కలన్నీ ఉన్నాయి. ఎగ్స్ కూడా నా మధ్యలో ఉన్నాయి. ఇవన్నీ కలిపేసి ఒక 2 days వరకు నేను అలా వదిలేసాను. చూసారా, కలర్ చేంజ్ అయిపోయి రెడ్గా అయిపోయాయి అన్నమాట. ఇది చక్కగా ఆల్ మిక్స్డ్ కిచెన్ వెజిటేబుల్ అలాగే ఫెర్టిలైజర్ అన్నమాట. చక్కని ద్రావణం అన్నమాట. చక్కని ద్రావకం ఇది. 1 పైసా కూడా ఖర్చు లేకుండా ఈజీగా మనం వేస్ట్గా పడేసేదే. మీరు నమ్మితే నమ్మండి. అంత చక్కగా ఉండి ఎంత మంచి ఎనర్జెటిక్, ఇందులో విటమిన్స్ కానీ మైక్రో న్యూట్రియంట్స్ కానీ చాలా పుష్కలంగా ఉంటాయండి. ప్రతి ఒక్క ఫ్రూట్స్లో, ప్రతి ఒక్క దీంట్లో ఏదో ఒక విటమిన్స్, ఏవో కొన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. అలాంటివి ఎన్ని కలిపామంటే అన్ని పుష్కలంగా ఉంటాయి అన్నమాట. మన మొక్కకు చక్కగా హెల్తీగా, చక్కగా ఎనర్జీగా, బలవర్ధకమైన చక్కగా మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా కూడా మీరు చేయొచ్చు. ఏది వేస్ట్ చేయకండి, ఏది పారవేయకండి. కొంచెం ఓపికతో చక్కగా ఒక గిన్నెలో, ఒక బౌల్లో వేసుకొని బాగా ఊరబెట్టేసి అవి చక్కగా వేయండి. చూడండి ఎంత కలర్ మంచిగా ఉంది. అన్ని మొక్కలకి చక్కగా ఇచ్చేయండి. ఏమీ ఆలోచించకుండా, వేస్ట్ చేయకుండా, కిందకు పోకుండా. ఎందుకంటే అది చాలా వాల్యుబుల్ కాబట్టి. మరి మొక్కలు ఎక్కువ వంపారనుకోండి, అదంతా కిందకు పడిపోతుంది కదా. అలా చేయకుండా చక్కగా ఓపికగా కొంచెంగా వేసుకోండి. చక్కగా వేసుకుంటే మీ మొక్కలు చక్కగా పూలు పోస్తాయి. చూసారా, కరివేపాకు చెట్టు మొదల్లో చక్కగా వచ్చేసినాయి. ఎంత చక్కగా ఉన్నదో చూడండి. ఇది మనకు మార్కెట్లో దొరికే కరివేపాకు కంటే చాలా మంచి సువాసనగా ఉంటుందండి. ఎంత స్మెల్ ఉంటే అంత స్మెల్ ఉంటుంది. కానీ మార్కెట్లో తెచ్చేవి ఏమీ ఉండదు. అదిగోండి గోరింట చెట్టు అన్నాను కదా, మొన్ననే గోరింట తీసాను. కానీ చూడండి చక్కగా పచ్చగా రెడీ అయిపోయింది. మరి మరొక వారం రోజుల్లో మళ్ళీ చక్కగా చెట్టు రెడీ అయిపోతుంది. గోరింటను కోసుకుంటుంటాం హెయిర్ పెట్టుకోవటానికి. అలాగే మా ఇంట్లో లేడీస్ వాడుతూ ఉంటారు. అన్నీ చూడండి ఎంత చక్కగా చిగుళ్ళు వచ్చేసాయి. చూడండి, కొత్తగా నాటాను, మొన్నే నాటాను కదా. వీడియో మీరు చూసారో లేదో, చూడకపోతే చూడండి. ఈ కనకాంబరాలు చూడండి, పెద్ద పెద్ద ఆకులు, ఎంత పెద్ద ఆకులు చూడండి, ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఇవన్నీ ఆ లిక్విడ్ ఫెర్టిలైజర్ మహిమేనండి. నేను వేసింది ఏమీ లేదు, నథింగ్. ఐ డోంట్ ఎక్స్పెన్సివ్ మోర్ మనీ. నేను దీని గురించి ప్రత్యేకంగా డబ్బులు నేను ఖర్చు పెట్టను. ఏమి ఖర్చు పెట్టకుండా మా కిచెన్లో వచ్చే వాటితోనే చక్కగా నేను చేస్తూ ఉంటాను. మధ్యలో ఎప్పుడైనా 1 monthకి ఒకసారి ఇస్తే నేను డిఏపి అటువంటివి ఇస్తాను. కానీ ఎక్కువగా నేను వీటిపైనే డిపెండ్ అవుతాను. ఎందుకంటే ఇవి వేయటం వల్ల మొక్క అన్నది చక్కగా ఎక్కువ రోజులు పెరుగుతూ ఉంటుంది. కెమికల్స్ అన్నీ వేయటం వల్ల మొక్క అన్నది అప్పటికప్పుడు పెరిగినా కూడా తొందరగా చనిపోయే అవకాశం ఉంటుంది. వేయటం వల్ల మొక్క అనేది చక్కగా హెల్తీగా ఉండి ఎప్పుడు కూడాను మట్టి అన్నది సారవంతంగా ఉంటుంది. కెమికల్ వేస్తే మట్టి గట్టి అయిపోయి, మట్టి బీడు బారిపోయినట్టుగా అయిపోతుంది అన్నమాట. ఈ లాస్ట్లో మిగిలేవి కూడా నేను ఇంకేమీ వేస్ట్ చేయట్లేదు. చక్కగా ఏం చేస్తానో చూడండి, ఇవన్నీ కలిపి చక్కగా బాటిల్ మొదట్లో పెట్టేసి ఆ బాటిల్లో ఇవన్నీ వేసేసి రోజు కొంచెం నీళ్ళు వేసామండి ఆ కుండీలో. ఆ నీళ్ళన్నీ చక్కగా ఇంతకుముందు బాటిల్లో ఉండే చూడండి చక్కగా ఎంత చక్కగా బ్లాక్గా
ఆ బాటిల్లో ఉండేది మంచి ఎనర్జెటిక్ ఎరువు అయిపోయింది. అది కంపోస్ట్ అయిపోయింది. చూడండి చక్కగా బ్లాక్గా అయిపోయింది. ఇప్పుడు ఇలాగా తయారైపోతుంది. కొన్ని రోజులు పోయినాక అలాగ బాటిల్ పెట్టి ఆ బాటిల్ ఇవన్నీ వేసి వాటర్ వేస్తుంటే మనకు డైలీ అలా క్రమేపీ దానికి మొక్కకన్నమాట సారం అందుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు కూడా చేసి చక్కగా పూలు పూయించండి. నా గార్డెనింగ్ సీక్రెట్ని మీకోసం అందరి కోసం చెబుతున్నాను. ఎందుకంటే మీరు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి మీకు నేను గైడెన్స్ ఇవ్వాలి. అలాగే అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు. ఎక్కువ బోన్ మిల్స్ అని ఏంటండి అని అవన్నీ మనం ఏమి తెచ్చుకోని అవసరం లేదు. చక్కగా ఈజీగా మన ఇంట్లోనే అటువంటివన్నీ మనకు లభిస్తాయి. మీరు కూడా చక్కగా హ్యాపీగా గార్డెనింగ్ చేసుకొని చక్కగా ఫ్లవర్స్ పూయించుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఇది ఈరోజు వీడియో అనమాట. మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ వాచ్ హ్యాపీ గార్డెనింగ్. టేక్ కేర్.